అన్న గొప్ప విశ్వాసంతో నువ్వు ఏమి ఇస్తున్నావో దేవునికి అది ఇచ్చే మనసుతో కనుక మనం ఉంటే మనకు సమృద్ధి ఉండిద్ది. ఎక్కడ కరువు ఉన్నా మనకు లోటు ఉండదు. హల్లెలూయా. ఇది వాక్యం. దేవునికి ఇచ్చేది కూడా మనం ఎలా ఇవ్వాలో తెలుసండి? విశ్వాసంతో ఇవ్వాలి. విశ్వాసంతో విశ్వాసం లేకుండా నువ్వు 10,000 ఇచ్చినా దాని ఫలం పొందలేవు. విశ్వాసం లేకుండా నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా దాని ఫలం పొందలేవు. నేను డబ్బులు చెబుతున్నా అనుకోబాకండి. విశ్వాసంతో మనం ఉంటే దేవుడి మీద, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఇలాగే ఉంటాయి. ఆమె ఎవరో తెలుసా? ఒక అన్యురాలు. దేవుడు అంటే తెలియనటువంటి ఒక స్త్రీ, ఒక పేద ఎదవర, దేశమంతా 3 సంవత్సరాలు కరువుతో ఉంటే ఆమె ఇల్లు సమృద్ధిగా ఎలాగుంది? ఆమె ఇల్లు సమృద్ధిగా ఎలాగుంది? ఈరోజు చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో ఎంత భయపడతారో, ఎక్కడెక్కడైనా ఎంతైనా సరదాగా ఖర్చు పెడతారు. వారి సరదాలకు ఎంత ఖర్చు అయిందో వారికే తెలియదు. వారి యొక్క సరదాలకు ఎంతైనా ఖర్చు పెడతారు. నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టాలి నీకు రాకపోవచ్చేమో, కానీ విశ్వాసంతో దేవునికి ఇచ్చింది మాత్రం వడ్డీతో సహా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. అదే సమృద్ధి, అదే లోటు లేకుండా ఉండటం. ఆ ఇంట్లో నువ్వు దేవుడికి ఇచ్చేది కూడా విశ్వాసంతో ఇవ్వాలి. బాగా గుర్తుపెట్టు. పాస్టర్ గారిని నమ్మి పాస్టర్ గారికి ఇవ్వడం కాదు. నేను పాస్టర్ గారికి ఇస్తున్నానంటే నువ్వు పాస్టర్ గారికి ఇస్తే నువ్వు ఆశీర్వదించబడలేవు. పాస్టర్ గారిని హృదయంలో పెట్టుకొని ఇస్తే ఆశీర్వదించబడలేవు. పాస్టర్ గారు దేవుడు కాదు ఎప్పటికి కూడా. అవునా కాదా? పాస్టర్ గారు మనిషి. పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని బోధించే ఒక సామాన్యమైనటువంటి మనిషి. దేవుని వాక్యాన్ని నమ్మి దేవునికి ఇవ్వాలి. చాలా మంది దేవునికి ఇచ్చేవాళ్ళుగా ఉన్నారు మీలో. చాలా మంది దేవునికి ఇవ్వని వాళ్ళుగా కూడా ఉన్నారు. కొద్దిమంది దేవునికి ఇవ్వలేకపోవడానికి కారణం వారిలో విశ్వాసం లేదు అని అర్థం. దేవునికి ఇస్తున్నారు అంటే వారిలో విశ్వాసం ఉంది అని అర్థం. విశ్వాసం ఉంది, వాళ్ళు ఇస్తున్నారంటే అది ఎవరి మీద వారు ఆలోచన చేసుకోవాలి. మనిషి మీద ఉందా, దేవుని మీద ఉందా? ఇక్కడ సారేపోతే ఎదవరాలకి ఏరియా మీద లేదు నమ్మకం. ఏరియా సామాన్యమైన సేవకుడు కాదండి, దేవుని మీద ఉంది. మన విశ్వాసం దేవుని మీద ఉంటే, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో మనం దేవుడి కొరకు ఏది చేసినా మనము సిగ్గుపరచబడము. దేవునికి స్తోత్రం. దేశమంతా కరువుతో అల్లాడిపోయిందండి. దేవుని బిడ్డలారా, ఆమె ఇల్లు మాత్రం సమృద్ధిగా ఉంది. నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. ప్రభువు మీద విశ్వాసం ఉంటేనే దేవుడికి ఇవ్వండి. ఓకే? ప్రభువు మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంటేనే దేవుడికి ఇవ్వండి.